అంటే ఇలాంటివి మనం పాలిటిక్స్‌లోనే చూస్తూ ఉంటాం. మీరు ఆల్రెడీ పాలిటిక్స్‌లో కూడా ఉన్నారు. లాస్ట్ ఎలక్షన్‌కి అంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు అబాండాలు వేయటం. అంటే పక్క సినిమాని తొక్కేసి మనం ఎదగాలి అనే కాన్సెప్ట్ అనేది మీరందరూ కూర్చుని అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీకే లాసు. పర్సనల్ లాస్ అనుకోవడానికి లేదు దీన్ని. ఏంటి వాట్ ఆఫ్ మీ యాక్షన్ ప్లాన్ ఏంటి దీని మీద అందరూ? అంటే అట్లీస్ట్ పాలిటిక్స్ అంటే దట్స్ ఓపెన్. ఏది ఓపెన్గా ఆ పార్టీ కామెంట్ చేస్తుంది, ఈ పార్టీ కామెంట్ చేస్తుంది. దాంట్లో పెద్ద హైడ్ చేసేది ఏం లేదు. అది రాజకీయంలో ఎత్తుగడ ఇది అనేది. బట్ ఇండస్ట్రీలో అది కాదు కదా, ఇదేం రాజకీయం కాదు కదా, ఇదేం ఎలక్షన్ కాదు కదా, ఇది దిస్ ఈజ్ లైఫ్లీ అండ్ క్యారెక్టర్స్ ఇక్కడ. ఇప్పుడు ఒక సినిమా తొక్కుతేనే ఇంకో సినిమా ఎదుగుద్దంటే నాకు తెలిసి అంతకన్నా పిచ్చోళ్ళు ఎవరు ఉండరు. సినిమా బాగుంటే రెండు ఆడతాయి, రెండు షేర్ చేసుకుంటే. సినిమా బాగోపోతే ఒకటి ఆడుతుంది, బాగున్న సినిమా పోతుంది, అది ఎవరిదైనా సరే. అంతే తప్పితే ఇప్పుడు అది తొక్కితే ఇది ఎదిగిపోద్ది అనుకుంటే అది అసలు పిచ్చత్వం. అది ఆ మైండ్ సెట్తో పనిచేస్తే మాత్రం ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైతే కొన్ని మనం ఆల్రెడీ చేతుల్లోంచి లూజ్ అయిపోయామో లాస్ట్ 5-6 ఇయర్స్లో, ఇప్పుడు కొత్తగా ఏదైతే ఈ డిజిటల్ రెవల్యూషన్ ఉందో, రేపొద్దున మనలో ఉన్న ఎథిక్స్ కూడా లూజ్ అయిపోతాం అంతే. కాదండి, ఇప్పుడు రిలీజ్ అయ్యే 4 సినిమాలు అందరూ మైకుల ముందు 4 ఆడాలి, అందరూ అద్భుతంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి అని చెప్తున్నారు. మరి ఏంటి దీన్ని ఎలా చూడాలి అసలు? నా వరకు అయితే నా సొంత థియేటర్లు, అంటే నా సొంత లీజులో ఉన్న థియేటర్లకి నేను 2 షోలు వేసుకుని అవతల సినిమాకి 2 షోలు ఇచ్చా. బెటర్ థియేటర్కి ఇప్పుడు గుడివాడ సింధూరం ఉంది, నాకన్నా కూడా పెద్ద సినిమాకి ఆ బెటర్ థియేటర్ ఇచ్చాను. నా సొంత థియేటర్ అయినా కూడా నేను వెళ్ళి గుడివాడలో సెకండ్ రేంజ్లో ఉన్న భాస్కర్లోనే నేను వేసుకున్నాను. అలాగే కైక్లూరు ఇట్లాంటివి నా సొంత థియేటర్లు ఎక్కడ ఉన్నాయి అక్కడ అన్నింటికి నా థియేటర్ ఉంది కదా అని చెప్పి నేను 4 షోలు ఎక్కడ వేసుకోవట్లేదు. అదర్ సినిమా కూడా నేను 2 షోలు ఇచ్చుకుంటున్నా. అలాగే సేమ్ గీతా ఫిల్మ్స్ ఆధ్వర్యంలో ఉన్న ఈస్ట్లో వెస్ట్లో ఉన్న కొన్ని థియేటర్లు, మా దగ్గర ఎక్కువ థియేటర్లు కూడా లేవు, వదిలేసాం. కాబట్టి అన్ని థియేటర్లోని కూడా మ్యాక్సిమం కోఆపరేట్ చేస్తున్నాం అవతల సినిమాకి. ఇంకెంతకన్నా ఏం చెప్పను నేను. నా సొంత డబ్బులు వదులుకుని కూడా అవతల సినిమాకి మా సొంత థియేటర్లు ఇస్తున్నాం అంటే సినిమాలు బాగుండాలని కోరుకోవడంలో.